శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభాయ నమః. ఆధ్యాత్మిక బంధువులంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ మనం రామాయణంలో బాలకాండం గురించి ఇవాళ స్మరణం చేసుకుందాం. బాలకాండంలో ముందుగా రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాం పతయే నమః. అది అయోధ్య నగరం. అక్కడ ఒకే శ్రీరాముణ్ణి ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఆరాధిస్తున్నారు. రామ అని పిలుపు వినిపిస్తే అది వయస్సు చేత పెద్దలైనటువంటి దశరథ, కౌసల్య, సుమిత్ర, కైకమ్మలదే అవుతుంది. లోకానికి క్షేమం కలిగించేవాడు అనే అర్థంలో శుభమంగళయోద్భద్రం సౌద్రవ్యశ్రేష్టయోస్త్రిషు భద్రాచ్చ సౌ రామచ్చ. చూడండి, ఇక్కడ భద్రాచ్చ సౌ రామచ్చ, భద్రాన్ని కలిగించేటటువంటి సౌద్రవ్య శ్రేష్టయోస్త్రిషు, ఎవడైతే గుణగణాల్లో శ్రేష్ఠుడవుతాడో వాడే అన్ని గుణగణాల్లో శ్రేష్ఠుడెవడు అని ఇక్కడ ప్రశ్న. రామభద్ర అంటే భద్రాన్ని కలిగించేవాడు, భద్రతని కలిగించేవాడు అంటే ఆ కంఠస్వరం దశరథుడు తాలూకా మంత్రులైనటువంటి దృష్టి, జయంత, విజయ, సిద్ధార్థ, అశోక, అర్ధపాల, అర్ధసాధక, మంత్రపాల, సుమంత్రులు 8 మందిది అయి తీరవలసిందే, వాళ్ళదే, సందేహం లేదు. 16 కళలతో వెలిగే చంద్రుడిలా ఆకర్షణీయుడై 16 ఉత్తమ గుణాలతో ముందుకు చెప్పబడుతున్నాయి ఉన్న రాముణ్ణి రామచంద్ర అని పిలుచుకునే అదృష్టం అయోధ్య ప్రజలది. అయితే ఇటీవల కాలంలో రామచంద్ర అన్నా కూడా తప్పుగా తోస్తున్నది. అటే రామనారాయణుడే కానీ రామచంద్రుడెలా అవుతాడు అని అంటున్నారు. అది మనకి అనవసరం, అది అప్రస్తుతం. రాముడు తాలూకా నిజమైనటువంటి దేవలోకపు రూపాన్ని ఎరిగి ఉన్నటువంటి మహర్షులు వశిష్ఠ, వామదేవ, జాబాలి, కశ్యప, సుయజ్ఞులు హే వేద పరబ్రహ్మస్వరూపాన్ని సంబోధిస్తారు. పూర్వం నుండి వీరి వంశ ప్రతిష్టని ఎరిగినటువంటి తెలుసుకున్నటువంటి వృద్ధులంతా రాముడే రఘువంశాన్ని ఉద్ధరించగలడు, నిలుపుతాడు, కీర్తి ప్రతిష్టలని నిలపగలడు రఘునాథ అని అతన్ని ఆశీర్వదిస్తారు. ఎంతమందో ఎన్నో పేర్లతో రాముణ్ణి ఆరాధించవలసి వస్తే ఒకే పేరుతో ఒకటే మాత్రమే సేవించుకోగలదు ఆ తల్లి సీతమ్మ. ఆ పేరే నాథ అని. ఇంతటి గొప్పవాడైనటువంటి రాముడు కూడా మామగారైనటువంటి జనకుడి ఇంటికి వెళితే ఆయన్ని సీతాపతి, సీతమ్మ భర్త అంటారుట. ఇలాంటి రాముడికి నమస్కారమని శ్లోక భావం. అలాంటి శ్రీరామచంద్రమూర్తిని నిరంతరం ధ్యానించేవాడు వాల్మీకి మహర్షి. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. కవితాశేఖం వందే వాల్మీకి కోకిలం. కవిత్వం అనే చెట్టు కొమ్మన ఎక్కి రామ రామ శ్రీరామ జై జై రామ అనే అక్షరాలని మధురాతి మధురంగా పలుకుతూ ఉంటే వాల్మీకి అనే కోకిలకి నమస్కారం అని శ్లోకభావం. వాల్మీకిని కోకిలతో ఈ శ్లోకం పోల్చింది. కోకతి శ్రోతృచిత్తం లాతీతి కోకిల. చూడండి, కోకతి శ్రోతృచిత్తం లాతీతి కోకిల, వినేవాడి చెవులను ఆకర్షించేది. చిగురించినటువంటి చెట్లు, మొగ్గతోడిగినటువంటి కొమ్మలు, కాయలు కాసే పూలతో నిండి రమణీయంగా ఉండే వసంతకాలంలో పచ్చని ఆకుల మధ్య తన సొంత గృహంలో తానుండి సంతోషంతో కూస్తున్నది కోయిల. అలాగే వాల్మీకి మహర్షి కూడా మనస్సు నిండా శ్రీరామచంద్ర ప్రభువుని తన హృదయంలో పదిలపరుచుకుని రామమయమైనటువంటి శరీరంతో అన్యచింతన, వేరే భావన లేకుండా రామాయణ గానం చేస్తున్నాడు. కోయిల ఒకే అక్షరం కూయగలిగితే వాల్మీకి అనేకమైనటువంటి అక్షరాలని గానం చేశాడు.
కోకిలకి ఒకే ధ్వని వచ్చినట్లు వాల్మీకి కూడా రామ రామా అనే ధ్వని ఈ శబ్దం వస్తున్నది. వేసవిలో కూడా కోకిల కూత ఆనందాన్ని ఇస్తున్నది. అలాగే వాల్మీకి రామకథ సాంసారిక బాధలలో మగ్గిపోయే వాళ్ళకి కూడా ఆనందాన్ని ఇస్తున్నది. గృహబాధ, గ్రహబాధలు, గృహఛిద్రాలు వీటన్నిటినీ గొడ్డలి పెట్టుతో ఉండేది ఏది అంటే రాముడి తాలూకా కథలు వింటే అవి మటుమాయం అవుతాయి. కూ కూ అని నిరంతరం కూస్తూ ఉన్నటువంటి దానికి విసుగు రాకుండా రానట్లు రామనామం ఎంతసేపు జపించినా దుఃఖం, అలసట ఉండవు. పైగా ఒక శక్తి శరీరానికి వస్తుంది. అనేక జంతువులు, పక్షులు తిండి కోసం అరిచినట్లు కాక నిస్వార్థంగా కోకిల కూసినట్లు వాల్మీకి కూడా శ్రీమద్ రామాయణాన్ని వ్రాయడంలో స్వార్థ చింతన లేదు కదూ. అవును అనే దాంట్లో అతిశయోక్తి లేదు, సందేహం లేదు. తప్పకుండా ఒప్పుకోక తప్పదు. మనం గుడ్డుగా ఉన్నప్పుడు కోకిల కూడా కాకి గూట్లోనే పెరుగుతుంది. గుడ్డు పగిలిన తర్వాత వసంతకాలం వచ్చిన తర్వాత గొంతు విప్పాక కాకి, కోకిల వేరైపోతాయి. వాల్మీకి కూడా కిరాతుని గాని కాకి చాలా కాలం జీవించి వసంతం రాగానే మహావిష్ణువు అనుగ్రహంతో శ్రీమద్ రామాయణ కర్త అయ్యాడు వాల్మీకి. అయితే కోకిల వసంతకాలంలోనే గానం చేసే లక్షణం కలది. అటువంటి స్వభావం కలిగినటువంటి పక్షి అయితే వాల్మీకి అన్ని కాలాలు వసంతకాలాలే. ఈ విషయంలో కోకిలని మించాడు వాల్మీకి. ఆ మహర్షి వ్రాసినటువంటి శ్రీమద్ రామాయణాన్ని గురించి తెలుసుకోవడంలో అయనం మనకి తెలుసుకోవడంలో శ్రీమద్ రామాయణం అనే గ్రంథం. అయితే శ్రీమద్ రామాయణాన్ని వ్రాసింది ఎవరు అని అడిగితే చక్రే ప్రచేతస పుత్ర తం బ్రహ్మస్యన్వం మన్మతో అంటే చూడండి, చక్రే ప్రచేతస పుత్ర తం బ్రహ్మస్యన్మన్యతో వేద ప్రాచేతాసాదాసీత్ రామాయణాత్మన అనడం బట్టి ప్రచేతసుని పుత్రుడు ప్రాచేతసుడు అనేటువంటి మహనీయుడు రాశాడు. రామాయణాన్ని అడిగితే భార్గవేన మహాత్మన, భార్గవేన తపస్విన అనడం బట్టి భార్గవుడు అనే పేరు గల తపోధనుడు రాశాడని తెలుస్తోంది. ఇదే ప్రశ్నను విష్ణు పురాణం వ్రాసినటువంటి వ్యాసుని అడిగితే రుక్షో అభూత్ భార్గవ తస్య వాల్మీకి ఇర్యో అభిధీయతే అనడం బట్టి రుక్షుడు అనే ఆయన రాశాడు అని తెలుస్తున్నది. అసలు వాల్మీకిని నీ పేరేమిటి అని అడిగితే ప్రచేతసో అహం దశమ పుత్రో రాఘవనందన అనడం బట్టి ఆయన పేరు ప్రాచేతసుడు అని చెప్పాడు. ప్రచేతసో అహం దశమ పుత్రో రాఘవనందన అనడం బట్టి ఆయన ప్రాచేతసుడు అని చెప్పాడు. ఏ ఒక్క సాక్ష్యం సరిగా లేదు కదా. శ్రీమద్ రామాయణాన్ని ఎందరు రాశారు అనే సందేహం కూడా మనకు కలుగుతుంది. ప్రాచీనుల విధానం ఇదే. లో భావాన్ని పరిశీలిస్తే తప్ప అర్థం కాని విధంగా ఉన్నది. ఒక పురాణంలో చిక్కుముడి ఇంకో పురాణం ద్వారా విడిపోతుంది. ఈ రహస్యం తెలియనటువంటి అప్రాచ్యులైనటువంటి ఆంగ్లేయులు, బ్రిటిష్ వాళ్ళు భారతీయ గ్రంథాలని చాలా వాటిని వాళ్ళు తగలబెట్టేశారు. అంతటితో మనకి ఇక పురాణాలే లేవు అనుకున్నారు. మహానుభావుడు లార్డ్ మెకాలే లాంటి వాళ్ళు వీళ్ళని ఎలాగైనా చిచ్చిపెట్టి భారతీయులని బానిసలుగా చెయ్యాలి అనేటువంటి విధానంతో మనకు ఉన్నటువంటి ఎన్నో గ్రంథాలన్నింటినీ కూడా మొత్తం బుగ్గి చేశారు వాళ్ళు. కానీ జీవించి ఉన్న గ్రంథాల ద్వారా పోయిన వాటిని భారతీయులు పునరుద్ధరించుకోగలరు అని వాళ్ళకి తెలియలేదు. లోతుగా చూడని వాళ్ళు, ఇతరుల మాటలని నమ్మేవాళ్ళు మన పురాణాలని అబద్ధాలు అని తణువుకోకుండా అనేస్తూ ఉంటారు. అసలు పురాణాలు అబద్ధాలు అనేవాళ్ళు పుడతారని పురాణంలోని ఉండడం బట్టి పురాణాలు నిజం. ఇంతకీ మహర్షి పేరులోనే చిక్కుముడి స్కాంద పురాణంలోని ఉమాసంహితలో రామాయణ మహత్యంలో బ్రహ్మ స్వయంగా వాల్మీకి చెప్పిన దాన్ని బట్టి మనకి ఇక్కడ చిక్కుముడి విడిపోతుంది. వరుణుడు అనే మహర్షికి పుత్రుడు హరితుడు.
నెమలితో ఆడుకోవడం అతనికి చాలా ఇష్టం. ఒకసారి సనత్కుమారులు వాళ్ళని శాస్త్రచర్చకి వరుణుడు తన ఇంటికి పిలిచాడు. శాస్త్రచర్చ మంచి రసవత్తరంగా సాగుతూ ఉంటే హరితుడు పిల్లవాడు కదా, చిన్నపిల్లవాడు, బాల్యదశలో ఉన్నాడు. పెంపుడు నెమలితో అల్లరి చిల్లరగా ప్రారంభం చేసుకుంటూ దాంతో ఆడుతున్నాడు. తండ్రి ఒకసారి ఆ మీదట సనత్కుమారులు ఇద్దరూ కూడా ఒకసారి అలా నెమలితో ఆడుతూ చర్చకి అభ్యంతరం కలిగించకరా నాయన, ఒరే వెధవా, ఎందుకురా ఇబ్బంది పెడతావు, దూరంగా వెళ్ళి ఆడుకోరా అని హరితుడిని మందలించారు. అయినా హరితుడు ఆ నెమలి ఏం చేస్తున్నది, వీళ్ళ చర్చ ఎక్కడైతే ఉంటున్నదో వాళ్ళ చుట్టే తిరుగుతున్నది. మరి పిల్లవాడు ఏం చేస్తాడు, దానితో ఆడుకుంటున్నవాడు కదా, అలాగ అల్లరి చేస్తూనే ఉన్నాడు. 2 మార్లు హెచ్చరించారు, ప్రయోజనం లేదు. 3 మార్లు హెచ్చరించారు, ప్రయోజనం లేదు. అలాగ 4 సార్లు 5 సార్లు ఎన్నిసార్లు వాళ్ళు హెచ్చరించినా దాంట్లో ఎటువంటి ప్రయోజనం శూన్యమైంది. అప్పుడు కిరాత ధర్మంతో ప్రవర్తిస్తున్నావు కాబట్టి భృగువంశంలో నువ్వు ప్రచేతుని ఇంట కిరాత ధర్మంతో పుట్టు అని సనత్కుమారులు వారు శపించేశాడు. కిరాతుని పుట్టు అని మాత్రమే శపించకుండా పలానా వంశంలో పలానా వాని పుత్రుగా పుట్టు అనడం వలన ఈ హరితుడికి ముందు కాలంలో శ్రీమద్రామాయణ కర్త కాబోయే అదృష్టాన్ని సనత్కుమారులు వారు కలిగిస్తున్నారని మనకి ఇక్కడ అర్థమవుతున్నారు. అయితే మహర్షుల వారి శాపం కూడా ఒక వరమే. ముందు చూపు, ముందు జాగ్రత్తగానే అన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రపంచాన్నే ఒక కళగా భావించే మహర్షులకి కోపం వచ్చినా ధర్మబద్ధంగా ఉంటుంది. శాపం ఇచ్చినా అది రాబోయే కాలంలో మహావిష్ణువు చేయబోయే పనికి అనుకూలమే, సుగమం అయింది. 100 కోటి శ్లోకాలతో దేవలోకంలో బ్రహ్మ విద్యంతా చెప్పబడింది. దాన్ని భూలోకంలో ప్రచారం చేయాలని పరమాత్మ సంకల్పం. అన్ని శ్లోకాలతో అంతటి బ్రహ్మ విద్యని అల్పబుద్ధిమంతులైనటువంటి భూలోక ప్రజలు తెలుసుకోలేరని ఆలోచించి రుక్షుని అంటే ఇప్పటి వాల్మీకి ద్వారా రాముడి తాలూకా కథని ప్రచారం చేయాలని సంకల్పించాడు పరమాత్మ. బ్రహ్మ అనే అక్షరాలలోని కింది ఒత్తులు రామ అవుతాయి. ఈ 2 బీజాక్షరాలు కూడా అవుతాయి. ఓం నమో నారాయణాయ అనే మంత్రంలోని రా అనే బీజాక్షరం, ఓం నమశివాయలోని మా బీజాక్షరంతో కలిస్తే ఏర్పడినటువంటి శివ విష్ణు సమాగమ రూపమైనటువంటి సముగ్ర రూపమైనటువంటి శివశక్తి ఉభయమైనటువంటి అగ్ని వాయు బీజాక్షర సంపుటి రామ అనేది. అందుకే ఫలితాన్ని ఇస్తుంది. రామకథని రచించబోయే అదృష్టానికి నోచుకున్న వరాన్ని పొందడం బట్టి రుక్షుడు వాల్మీకి అయ్యాడు. అయితే వాల్మీకి బోయవాడా అని సందేహం కలగవచ్చు. కాదు, అతడు సాక్షాత్తు బ్రాహ్మడు. లక్ష్మణుడు సీతతో అంటే ఇక్కడ బ్రహ్మే స్వయంగా వాల్మీకిని బ్రాహ్మణుడా అని పిలిచాడు. ఇక్కడ ఏమిటి, నకాపరమో పరమకో విప్రో వాల్మీకిసు మహాయస చందా దేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి అని బ్రహ్మే సాక్షాత్తు స్వయంగా వాల్మీకిని ఓ బ్రహ్మడా అని పిలిచాడు. వాల్మీకి రుక్షుడు అని చెప్తున్నది. భార్గవేన మహాత్మన తపస్విన అని రామాయణంలో ఉత్తరాఖండంలో ఉన్నది. ప్రాచేతసుడు అని ప్రచేతసో అహం దశమ పుత్రో రాఘవనందన అని రామాయణంలో ఉత్తరాఖండలో ఉన్నది. వాల్మీకుడని వాల్మీకస్యాపతం పుమాన్ అని కూడా పేర్లు కనిపిస్తాయి. భృగువంశంలో పుట్టడం చేత భార్గవుడని, ప్రచేతుని 10వ పుత్రుడు కాబట్టి ప్రాచేతసుడని పేర్లు వచ్చాయి. అసలు పేరు రుక్షుడు. ప్రచేతునికి వాల్మీకి మహర్షి అని పేరు కూడా ఉంది. దానిని బట్టి వాల్మీకుడు వాల్మీకుడు కూడా అయ్యాడు. మహర్షి ఇంటిలో బ్రాహ్మణ కులంలో పుట్టిన కారణంగా వేదాంగాలన్నింటినీ అభ్యసించిన శాపవశాత్తు ఆయన కిరాత ధర్మంతోనే ఉండిపోయాడు. అందుచేత బోయవాడు అనే పేరు లోకంలో నిలిచిపోయింది. ఇంతకీ వాల్మీకి అనే పేరు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? కిరాత ధర్మంతో ఉన్నటువంటి రుక్షుణ్ణి అనుగ్రహించి శ్రీమద్రామాయణకర్తగా చేయవలసినటువంటి కాలం ఆసన్నమైందని గమనించి సప్తమహర్షులు ఆ త్రోవలో వెళ్ళారు. సప్తమహర్షులని చెట్టుకు కట్టేస్తే నారదుడు రుక్షుణ్ణి అడిగాడు,
నీ పాపంలో ఫలం భార్యాపుత్రుడికి ఉందా లేదా తెలుసుకొని రా అని అడిగాడు. జన్మ సంస్కారము, జీవితంలో రాబోయే కాలంలో మార్పు ఉండడం బట్టి వెళ్ళి తెలుసుకుని వచ్చి కట్లు విప్పి సాష్టాంగపడ్డాడు వృక్షుడు. ఎక్కడైనా తోవలో కొట్టేవాడిని ప్రశ్న వెయ్యగలమా? వాడు తెలుసుకుని వస్తాడా? ఇదంతా భగవన్ నిర్ణయం. శాపమే ఒక వరం అంటే ఇది. తన పుణ్యంలో భాగం భార్యాపుత్రులకు ఉంది, పాపంలో మాత్రం కాదని తెలిసి జీవితంలో తరించే విధం తెలపమన్నాడు వృక్షుడు నారదుణ్ణి. వాల్మీకి జన్మతః బ్రాహ్మణుడే అయినా కిరాత ధర్మంలో ఉన్నవాడు కదా, అందుకని నారదుడు రామనామాన్ని వ్యత్యస్తంగా మరా అని ఉపదేశించాడు. దాన్నే 12 లక్షల సార్లు అక్కడే కూర్చుని వృక్షుడు జపించాడు. ఎప్పుడైతే వృక్షుడు జపించాడో పుట్టలు పెరిగాయి. నారదుడు తిరిగి వచ్చాడు. పుట్టలు పెరిగినటువంటి వృక్షుణ్ణి చూసి వాల్మీకి నుండి వచ్చిన వాడిని కాబట్టి వాల్మీకి అవుతావని, ఈ పేరు చిరస్థాయిగా ఉండిపోతుందని నారదుడు చెప్పాడు. 12 లక్షల మార్లు రామనామాన్ని జపించిన ధన్యుడు వాల్మీకిని. నారదుడంతటి వాడిచే పెట్టబడినటువంటి పేరు కలిగినటువంటి వాడని ఒక బిరుదుని గ్రహించాలి. ఈ వాల్మీకి బ్రాహ్మణుడు రామమంత్రసిద్ధి పొందినవాడు కాబట్టే వేదంలోని రహస్యాలను చెప్పగలిగాడు. రాముడికే ప్రీతిపాత్రుడయ్యాడు, చిరస్థాయిగా ఉన్నాడు. ఇది అయ్యా, ఇక్కడికి ఇది సమాప్తం. తరువాయి భాగం తర్వాత చెప్పుకుందాం.